నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ప్లాస్టిక్ కవర్లను నివారించడం మన అందరి బాధ్యత అని, అదేవిధంగా మన అందరి ఆరోగ్యం బాగుండాలంటే అందరూ కలిసి ప్లాస్టిక్ నివారించాలని డిఎస్పి శ్రీలత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కదిరి రూపురేఖలు మారాలంటే రెండు విషయాలు. ఒకటి నీట్నెస్, రెండు ట్రాఫిక్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇద్దరు ఆఫీసర్స్ మీకు డీటెయిల్గా చెప్పారు. ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాప్సెస్ జరుగుతున్నాయి, నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి ల్యాప్సెస్ జరుగుతున్నాయని. సో కమిషనర్ గారు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నీట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన సొసైటీకి ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది, ఆరోగ్య సమస్యలు ఏమొస్తాయి అని చెప్తున్నారు. దానివల్ల ఎటువంటి నేరాలు, నీట్నెస్ ప్లాస్టిక్ కవర్స్ వల్ల ఎటువంటి నేరాలు జరుగుతున్నాయి, దానివల్ల ఊరు ఇంకా ఎంత ఇబ్బంది పడుతుంది అనేది నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. నేను ఇక్కడికి వచ్చి దాదాపు 1.5 సంవత్సరం అయింది. ఈ 1.5 సంవత్సరంలో ఇక్కడ నేను చూసిన ఎగ్జాంపుల్స్ మీకు వివరిస్తాను. ఫస్ట్ థింగ్ ప్లాస్టిక్ మనదేముంది, పేపర్ బ్యాగ్స్ కొనాలంటే ఒక 50 పైస్ ఎక్స్ట్రా పడుతుందని అందరూ ప్లాస్టిక్ ప్రతి దానికి నేను ఆ మూలన ఉంటాను, నాకు ఎప్పుడైనా ఏదైనా ఊర్లో నుంచి తీసుకురమ్మని ఒక పెరుగు ప్యాకెట్ 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ అంటే 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ ఒక ప్లాస్టిక్ కవర్లో వస్తుంది. దానికోసం ఇంకొక నల్ల కవర్ వేసి నల్ల కవర్లో ఇస్తారు. సో ప్రతి దానికి ప్లాస్టిక్ మన జీవితంలో చాలా భాగం అయిపోయింది. దానివల్ల ఎటువంటి నేరాలు జరుగుతాయో చెప్తాను. ఒకటి, మొన్న బక్రీద్ 2024 బక్రీద్ కాకుండా 23 బక్రీద్ పొద్దున్నుండి కదిరి అనేది కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియా. అది అందరికీ తెలుసు. మనకి పొద్దున్నుండి సాయంత్రం వరకు మేము అన్ని బందోబస్తులు వేసుకున్నాము, అంతా చేసాము, చాలా పీస్ఫుల్గా ప్రేయర్స్ అయిపోయి అమ్మయ్య ఎటువంటి అలిగేషన్ లేకుండా ప్రశాంతంగా పండుగ జరిగింది. నేను పడుకున్న తర్వాత రాత్రి 11:30కి నాకు ఒక వాట్సాప్ మెసేజ్, ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే ఒక 50 సెకండ్స్ వీడియో. ఏంటి, కొంతమంది ముస్లిమ్స్ ఒక ఆవుకి మెడకి పగ్గం కట్టి కదిరి మెయిన్ రోడ్లో, ఈ కదిరి మదనపల్లి రోడ్లో మెయిన్ రోడ్లో తరిమి ఒక ఆవును చంపుతున్నారని కొంతమంది నాకు పంపించిన వీడియో. అది మెయిన్ రోడ్లోనే చనిపోయింది. దాని తర్వాత మేము తీసుకెళ్ళాము. ప్రొసీజర్ ప్రకారం దానికి పోస్ట్మార్టం అన్నీ చేస్తే, దాన్ని పోస్ట్మార్టం చేసినప్పుడు కడుపులో 6 టన్ను ప్లాస్టిక్ కనపడింది. కడుపులో 6 టన్ను. అది అక్షరాలు మన కదిరిలో 2023 బక్రీద్ రోజున జరిగిన ఇన్సిడెంట్. 6 టన్నులు ప్లాస్టిక్ దొరికింది. సో చాలా చిన్నగా అనుకుంటారు, ఏముందిలో ఒక కవర్ అనుకుంటా. ఆ కవర్ వల్ల ఒకవేళ మేము ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా, పోస్ట్మార్టం అవి చేయించకుండా, బయటికి ఫ్యాక్ట్ తెలియకుండా ఉంటే ఇంకా మీరు గ్రూప్స్గా డివైడ్ అయి కొట్టుకోవడమే కదా. అంతే కదా, మీకెంత సింపుల్ థింగ్. కానీ అది ఆ సింపుల్ థింగ్ మీరు వదిలేస్తే దాన్ని ఎంత పెద్దదవుతుందో ఒకటి ఆలోచించండి. ఈ కోఆపరేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఊళ్ళో ఉండాలి. అన్ని మతాలు కలిసిమెలిసి ఉండాలంటే ప్రతి చిన్న దానిపైన మనం చాలా మైన్యూట్గా ఆలోచన చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకొకటి నీట్నెస్. దానివల్ల మనకి రోగాలు నీట్గా పెట్టుకోకపోతే మనకు రోగాలు వస్తాయని తెలుసు, ఇంట్లో ఇబ్బందులు పడతామని తెలుసు, అన్నీ తెలుసు. కానీ మనకి డబ్బులు వచ్చిందా లేదా, అది మాత్రము అక్కడ వాడు ఏమి వేస్తాడు, ఏమేమి కలుపుతాడు, ఎలా చేస్తాడు అనేది తినే వాళ్ళకి అవసరం లేదు. వచ్చి తినేవాడు మనకి కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మన దగ్గరకు వచ్చే కస్టమర్స్ పట్ల మనం బాధ్యత ఉండాలి. వాళ్ళకి నమ్మకం, మన దగ్గరకు వస్తున్నారంటే ఒక నమ్మకంతో వస్తున్నారు, వాడికి మంచి చేయాలని మీకు ఉండాలి. అది ఇద్దరు కాంప్రమైజ్ అవుతున్నారు. కస్టమర్ కాంప్రమైజ్ అవుతున్నారు, ఆ సెల్లర్ కూడా కాంప్రమైజ్ అవుతున్నారు, చేసేస్తున్నారు. ఏదంటే అది పెట్టడము, ఏదంటే అది అమ్మడము, తినడము. తిన్న తర్వాత ఆ ప్లాస్టిక్ ఏమైనా ప్రాపర్గా, ఆ వేస్ట్ ఏమైనా ప్రాపర్గా డిస్పోజ్ చేస్తున్నారా? ప్రతి అంగట్లో ఏ రోజు 100% సేల్ అవ్వదు. ఖచ్చితంగా అంతో ఇంత మిగులుతుంది. మీ దగ్గర తిన్నోళ్ళు అక్కడే ప్లేట్లు పడేయడము, అక్కడే మిగిలిన వేస్టేజ్ పడేయడం అంతా అక్కడే జరుగుతుంది. దాన్ని ఏమన్నా మీరు ఇంతసేపు కమిషనర్ గారు చెప్పినట్టు ఏమన్నా బాధ్యతగా ఒక డస్ట్బిన్ పెట్టి ఒక కవర్లో వేసి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం అలాంటివి చేయరు. అంతా తీసుకెళ్ళి ఒక చోట వేస్తారా, అక్కడ కుక్కలు పెరుగుతాయి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే ఎన్ని చోట్ల, నేను వచ్చిన కొత్తలో మనకి ఆర్ఎస్ రోడ్డు, నిజాంవలి కాలనీలో ఆ ఏరియాలో కూడా కుక్కల దాడికి పిల్లలు ఇబ్బంది పడ్డారు అని అప్పుడు చాలా ఇష్యూ జరిగింది. కుక్కలన్నింటినీ వెంటనే క్లియర్ చేయాలని చెప్పి అందరూ గొడవ చేశారు. రోజు ఏదో ఒక మూలలో మనం స్టేట్ వైడ్ మనం ఒక 10 నిమిషాలు న్యూస్ చూస్తే 10 నిమిషాల్లో ఒక్క ఇన్సిడెంట్ అయినా కుక్కల దాడిలో పిల్లలు చనిపోతున్నారు, పిల్లలు అఫెక్ట్ అవుతున్నారు అని ఏదో ఒక రోజు, అంటే రోజులో ప్రతి చోట ఎక్కడొక చోట ఇన్సిడెంట్ జరుగుతుంది. మన దగ్గర కూడా అది జరుగుతుంది. కానీ మనం బాధ్యతగా తీసుకోవడం లేదు. కంపు వేసేటప్పుడు ఎక్కడ వేస్తున్నారు అని వెరిఫై చేసుకొని అక్కడ వేయాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకొని మీరు కంపు వేయడం. ఓటీపీ, ఎటువంటి బ్యాంక్ వాళ్ళు కానీ ఎవ్వరు కూడా మిమ్మల్ని ఫోన్లో ఓటీపీ అడగరు.
ఎవరైనా డెలివరీ అమెజాన్ లాంటి పార్సల్స్ ఎవరైనా ఇంటికి వస్తే ప్రోడక్ట్ మీ చేతిలో పెట్టిన తర్వాతనే వాళ్ళు ఓటీపీ అడుగుతారు. అడ్వాన్స్గా ఎవరు కూడా ఓటీపీ అడగరు. దయచేసి ఎవరు కూడా మీ ఓటీపీ కానీ మీ బ్యాంక్ వెనక ఏటీఎం వెనుకున్న సివివి నెంబర్స్ కానీ మీ పర్సనల్ పిన్ నెంబర్స్ కానీ ఎవరితో కూడా దయచేసి అవి బయటికి రివీల్ చేయొద్దు. నమ్మిన వాళ్ళకు కూడా డబ్బులు దేవుడు ఇచ్చినా లెక్క పెట్టాలంటారు. కాబట్టి సొంత వాళ్ళని కూడా డబ్బుల విషయంలో మనిషి బాగున్నంత వరకు బాగుంటారు. ఒక 100 రూపాయలు తేడా వస్తేనే ఇప్పుడు ప్రతిరోజు నాకు ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఒక గొడవ వస్తుంది. ఏంటంటే ఒక 100 రూపాయల దగ్గర 500 దగ్గర ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని బాగా తాగుతుంటారు. ఎక్కడో ఎందుకో టౌన్లోనే చెప్తాను. ఒక 10 డేస్ బ్యాక్ మన జీవమాన్ సర్కిల్లో ఆటోలో వాళ్ళిద్దరు ఎప్పటి నుండో చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఫ్రెండ్షిప్ నిమిత్తము వాడు ఏదో తాగడానికి 500 అడిగితే రోజు ఏంటో నేను కష్టపడి సంపాదించి నీకు డబ్బులు ఇచ్చేది ఏంటి అని చెప్పి వాడు బలవంతంగా ఆటోలో వెనక ఎక్కించుకొని వాడిని పోయి వాడి ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని చూశారు. వాడు ఆ ఆటో దిక్కుండా తాగింది వాడికి సరిపోలేదు, నాకు ఇంకా కావాలి, నువ్వు ఇంకొక 500 అని చెప్పి వాడిని సతాయించడంతో వాడి పోరు తట్టుకోలేక పక్కన ఒక రీపర్ ఉంటే చెక్క రీపర్ ఉంటే అది తీసి కలవగలుగుతాడు. వాడు చేస్తే ఎవరి బాధ్యత? టౌన్లోనే మనకి ఈ మధ్య జరిగింది. సో ఇట్లాంటి మనకు తెలుసో తెలియక చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మీరు పొద్దున్నుండి సాయంత్రం వరకు మీరు చేసిన బిజినెస్ అమౌంట్ ఊరికి అట్లా లాకర్లో వదలకుండా ఎప్పటికప్పుడు మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడము, లేదంటే ఒక ఇంట్లో ఒక ఐరన్ సేఫ్ పెట్టుకొని ప్రాపర్గా దానికి లాక్ వేసుకొని ఆ లాక్స్ జాగ్రత్తగా, మరి లాక్ వేసి లాక్ పక్కన పెట్టుకుంటే ఆ లాక్స్ జాగ్రత్తగా పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా అన్నీ మనకు తెలిసే చేస్తుంటాము. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉంటే ఇటువంటి అన్ని అఫెన్సెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ప్లాస్టిక్ ఒకటి కమిషనర్ గారు చాలా డీటెయిల్గా చెప్పారు. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు ప్లాస్టిక్ హౌస్లో ఇడ్లీ ఉడకబెట్టడం చూడలేదు. ఇంటికి మనకి ఇక్కడే ఉంటారు. ఉద్యోగితే మేము వచ్చే వాటి మాది కదిలే, మన కదిలే, అందరిది కదిలే. ఇది గుర్తు పెట్టుకొని 4 విషయాలు. నెంబర్ 1, ట్రాఫిక్ విషయంలో దయచేసి ఈ రోజు నుండి మీరు మీ యొక్క పిల్లలకు, షాపులో ఉన్న వాళ్ళకు మీరు పదే అడ్డం లేకుండా పెట్టండి అని రివ్యూ చేయడం అనేది మా యొక్క ప్రధాన విన్నపం. అది చేయండి. 10-15 రోజుల్లో మార్పు రాకపోతే నేను సంజయ్ చెప్తాను. ఎందుకంటే ఆ మాట ఆల్రెడీ ఆటో వాళ్ళలో తోపుడు పనిలో వచ్చింది. సో మీరు కూడా కాస్త సహకరించి, ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు పిలవడం కూడా మెయిన్ ప్రధాన సెంటర్ వాళ్ళు మాత్రం పిలిచాం కాబట్టి అది కొంచెం మీ ముందర పెట్టుకున్న వాళ్ళు ఒకటే ఒక మాట సింపుల్గా, బాబు లోపల పెట్టుకో, బాబు అర్థం లేకుండా పెట్టు, ఈ డైలాగ్ మాట్లాడుతూ ఉండండి. హైవేలో రేస్ చాలా ఎక్కువ జరుగుతుంది. పిల్లల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారని మేము ఆల్రెడీ ఆటో వాళ్ళకి, మెకానిక్స్ వాళ్ళకి అందరికీ కూడా మేము మీటింగ్ పెట్టి ఎవరైనా మెకానిక్ షాప్లో ఇచ్చిన బండి మీకు తెలియకుండా పిల్లలకి ఇవ్వద్దని అని ఎవరికైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలో వాళ్ళందరికీ ఇచ్చాము. తల్లిదండ్రులుగా మీకు కూడా చెప్తున్నాం, మీ పిల్లలకి మీ శక్తికి మించి వాళ్ళకి బండ్లు కొనిచ్చి వాళ్ళని రోడ్డుపైకి వదిలేస్తే మేము చూసినప్పుడు వాళ్ళని పట్టుకోవడానికి మేము బండి రేస్ చేసి మేము వెళ్తే మమ్మల్ని చూసి భయంతోనో లేకపోతే ఏం చేస్తారని ఒక ఆ వయసులో తెలియని తనంతోనే ఇంకా రేస్ చేసిపోయి ఏ కాలంలోనో గుంటలోనో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ఇన్సిడెంట్స్ మనకు ఆల్రెడీ నేను వచ్చిన తర్వాత మనం ఇక్కడ గజ్జలరెడ్డిపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక చిన్న కుర్రాడు, ఒక 14 years ఆ పిల్లల పవన్ ఏదో నా పేరు కూడా గుర్తుంది, వచ్చి ఎట్లా ఒక మెకానిక్ షాప్లో నుంచి బండి తీసుకొని పోయి అక్కడ యాక్సిడెంట్ ఆ పిల్లలు చనిపోయాడు. తలుపుల దగ్గర ఒక స్కూల్ పిల్లడు, 9th క్లాస్ స్కూల్ పిల్లడు ఒక పిల్లలు చనిపోయాడు. సో ఎక్కడో కూడా మనకి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. మీ పిల్లలకి బండి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోకండి. చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకునేందుకు గత నెలలోనే మనం ఇక్కడ ఒకటి జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకుంటున్నారని, చైల్డ్ లేబర్ జూనియర్ జస్టిస్ యాక్ట్ కింద పిల్లల్ని ఆ ఓనర్ పైన, తల్లిదండ్రుల పైన, ఇద్దరి పైన కేసు కట్టడం జరిగింది. మన వేమారెడ్డి సర్కిల్లోనే ఒక హోటల్లో పిల్లోని, ఒక ఒరిస్సా పిల్లోని పెట్టుకున్నందుకు. సో మీకు తెలియకుండా మేమైతే మా నోటీస్ కోసం ప్రతిదానికి లీగల్గా యాక్షన్ తీసుకున్నాం. ఒక చైల్డ్ లేబర్ యాక్ట్, జూనియర్ జస్టిస్ యాక్ట్ అని ఒక కేసు కడితే అది 10 years మినిమం 10 years పనిష్మెంట్ ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్. చిన్నపిల్లలకి ఇప్పుడు కొత్తగా వచ్చిన రూల్స్ ప్రకారం మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే ఆ వాహనం ఓనర్ ఎవరైతే ఉన్నారో, తండ్రి అయితే తండ్రి, ఎవరైతే వాళ్ళకు